అంత బాగుంది అనుకున్న చోటే సమస్యలు కూడా ఉంటాయి. గట్టి లీడర్ల మధ్య పోటాపోటీ ఉన్నప్పుడు తేల్చడం నాయకత్వానికి పెద్ద సమస్యే. ఎవ్వరూ తగ్గే పరిస్థితి లేనప్పుడు ఎవరిని ఎంచుకోవాలన్నది తలనొప్పిగా మారుతుంది. ఓ పార్టీకి ఒక సెగ్మెంట్లో ఇప్పుడు ఇదే సమస్య ఎదురైంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లపై కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినా నాగర్ కర్నూల్ టికెట్పై అధిష్టానం ఎటూ తేల్చలేకపోతోందట. ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ నుంచి అరడజన్ మంది రేస్లో ఉన్నా టికెట్ మాత్రం ముగ్గురి మధ్య తిరుగుతోందట. మాజీ ఎంపీ మల్లు రవి మొదటి నుంచి నాగర్ కర్నూల్ టికెట్ అడుగుతున్నారు. రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత మల్లు రవిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా నామినేటెడ్ పోస్టును కేబినెట్ హోదాతో ఇచ్చారు. నామినేటెడ్ పోస్టు కంటే ఎంపీగా పోటీకే మల్లు రవి ఇంట్రెస్ట్ గా ఉన్నారట. ఎంపీ టికెట్ కావాల్సిందేనని పట్టుబడుతూ సీఎం దగ్గర రిజైన్ లెటర్ ఇచ్చానని ఆయన చెప్పుకుంటున్నారట మల్లు రవి. ఇదే సీటు రేసులో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. సామాజిక సమీకరణాల కోణంలోనూ తనకే గ్యారంటీ అని ఆయన వర్గం ధీమాగా ఉందట. సంపత్ కూడా తనకున్న పరిచయాలతో బాగానే ట్రై చేస్తున్నారట. హైదరాబాద్, ఢిల్లీ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారట సంపత్ కుమార్. వీళ్ళిద్దరూ టికెట్ పోటీలో ఉంటే బీజేపీ నేత బంగారు శృతి సీఎం రేవంత్ ను కలవడం కొత్త చర్చకు తెరతీసిందట. బీజేపీ జాతీయ నేత బంగారు లక్ష్మణ్ బిడ్డగా, సీనియర్ మహిళా నేతగా గుర్తింపున్న ఆమె పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. అయితే అదేం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. బంగారు శృతితో ఇప్పుడు ఇద్దరు సీనియర్ లీడర్ల మధ్యే బాల్ తిరుగుతోందట. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది సీరియస్ గా ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. ఈ చిక్కుముడిని ఎట్లా తేలుస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.